సార్ మళ్ళీ అంటే గత 5 ఏళ్లలో అమరావతికి సంబంధించి ఏం జరిగిందనేది రాష్ట్ర ప్రజలు మొత్తం గమనించారు. తీర్పు కూడా ఇచ్చిన నేపథ్యం 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డి గారిని పరిమితం చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో రైల్వే జోన్ అని కానివ్వండి, లేకపోతే గతంలో ఏదైతే నిర్మాణాలు ఆపేశారో అవన్నీ మళ్ళీ తిరిగి పుంజుకోవడం కానివ్వండి, నారాయణ గారు 2 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఎలా ఉంది పరిస్థితి, వాస్తవ పరిస్థితి ఎలా ఉందండి? ప్రస్తుతానికి వాస్తవ పరిస్థితి అయితే ఆశాజనకంగానే ఉంది. అన్ని కంపెనీల వాళ్ళు కూడా వస్తానికి వాళ్ళు అయితే ఇప్పటికి ఇంకా ఏమీ రేపు మోడీ గారు వచ్చిన తర్వాత అన్నీ స్టార్ట్ అవుతాయని అంటున్నారు. 2వ తారీఖు మోడీ గారు వస్తారు. మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత అన్నీ మొదలు పెడతామంటున్నారు. చూస్తే వాతావరణం కూడా అట్లానే ఉంది. ఎందుకంటే అన్నీ వాళ్ళ మనుషులకి వాళ్ళ మిషనరీ వస్తుంది ఆల్రెడీ. వాళ్ళకి షెడ్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు వేసుకుంటున్నారు. కాబట్టి దీని మీద బాగానే రాజధాని అంటూ స్టార్ట్ బాగానే అయింది, పికప్ అయింది. చెప్పినట్టు నారాయణ గారు చెప్పినట్టు 2 కాకపోతే 2.5 సంవత్సరాల్లో అయినా చాలా వరకు పూర్తి చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. గత 5 ఏళ్లలో సార్ ఇదే అమరావతి రైతులు కౌలు డబ్బుల కోసం పోరాడారు, కోర్టుల చుట్టూ తిరిగారు. ఏదైతే వాళ్ళ న్యాయమైన హక్కులు ఉన్నాయో వాటన్నిటి కోసం గతంలో పడ్డ ఇబ్బందులకి ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం కౌలు డబ్బులతో సహా వాళ్ళు చెల్లించడం ఎట్లా ఉందంటారు? బాగుంది. కౌలు డబ్బులు గతంలో జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టిన కౌలు ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చిన కౌలు కూడా ఇచ్చారు. మళ్ళీ అసైన్ రైతులకు జగన్మోహన్ రెడ్డి అయితే అసలీ లేదు. ఆ అసైన్ రైతులు కూడా చాలా వరకు దాదాపు 90-95% క్లియర్ చేశారన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఆ డబ్బులు పెండింగ్ అని ఇదేం లేదు. జగన్మోహన్ రెడ్డి అనేది ఇక అసలు వాళ్ళ వాసన తలవకూడదు. నాకు తెలిసి మేము అనుకోవటం అసలు మళ్ళీ ఆ పార్టీ అనేది భూమి మీద ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆయన క్లారిటీతోటే ఉన్నాడు. ఏమంటే ప్రజలు మోసపోయి మోసం చేశారు, కానీ మేమేమీ తప్పు చేయలేదు, మా గవర్నమెంట్ చక్కగా పరిపాలించింది, మళ్ళీ వస్తే మేము అదే పరిపాలన చేస్తానని చెబుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. ఎందుకంటే నేను ఇది తప్పు చేశాను, ఇది సరిదిద్దుకుంటాననే మాట ఈ రోజు కూడా మాట్లాడుతున్నా ఆయన. గతంలో మా పరిపాలన చాలా బాగుంది, ఇప్పుడు వీళ్ళేదో దొంగ హామీలు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి చెప్పి ప్రజలను మోసం చేసి గెలిచారు. లేదు, మేము క్లారిటీతో ఉన్నాం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మాకు 40% ఉంది, 50% ఉంది అని చెబుతున్నారు. మరి అంత నమ్మకం ఉన్నాడు, లేకపోతే అంత మంచోడైతే గత జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో కనీసం సెంటు స్థలాన్ని మళ్ళీ రైతుల దగ్గర నుంచి కానీ లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ కోసం నేను ఇది చేయబోతున్నానని చెప్పి తీసుకుని దాఖలాలు ఎక్కడ లేవు సార్. మళ్ళీ ఇప్పుడు మరో 40,000 ఎకరాలు అవసరం అవుతుంది ఎయిర్పోర్ట్ అని కానీ, లేకపోతే డెవలప్మెంట్కి సంబంధించిన పరిశ్రమల స్థాపనకు కానీ ఇంకా అవసరం అవుతుందని చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు ధైర్యంగా. ఆయన ధైర్యంగా అడుగుతున్నాడంటే ఆ అవసరాలను బట్టి ఆయన అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా వాడుకోవాలని చెప్పి చూస్తున్నాడు. ఆ విషయాన్ని కూడా ఏం లేదు, అమరావతి ఇక్కడేం డెవలప్ చేయడు, కొంతమంది చేత చెప్పిస్తున్నాడు. అమరావతిని డెవలప్ చేయకుండా దీన్నేం డెవలప్ చేయకుండా మళ్ళీ 40,000 ఎకరాలు అడుగుతున్నాడు. ఇదంతా ఏమీ చేయడు, చివరికి ఈయన అంతా మోసం మాటలు చెప్తున్నాడు. మీరు అంతే మాకు గొడవలు పెడతానికి ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ మాటలు నమ్మేలా అయితే ఆయన 11 సీట్లు ఎందుకు వచ్చేసారు? మొన్న నమ్మలేదంటే వాళ్ళు మోసం చేశారు కాబట్టి నమ్మలేదు. నేను అప్పుడు ఎట్లా పరిపాలన చేస్తున్నాను, ఇప్పుడు కూడా అదే పరిపాలన చేస్తాను, మళ్ళీ వచ్చినా కూడా అదే పరిపాలన చేస్తానని చెప్తున్నాడు. అప్పుడు కూడా ప్రజలు నమ్మారంటే ఈ ప్రజలు అనరు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఓటర్లు అనరు. మరి ఆ పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏమంటారు సార్, గడిచిన 10 నెలలుగా పరిస్థితులు కానీ, లేకపోతే గతంలో ఎంతో మంది అసూలు బాసిన పరిస్థితి కూడా ఉంది, ఇప్పటికీ ఒక స్థిమితం వచ్చిందయ్యా. అమరావతి రైతులు కాదు, రాష్ట్రానికే వచ్చిందయ్యా. ఇప్పుడు వాళ్ళు వచ్చి రావటంతో పెండింగ్ బకాయిలన్నీ తీర్చేశారు. మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడ గుంటలు లేని రోడ్లు, కనీసం కొత్త రోడ్లు అయిపోయినా గుంటలు లేకుండా చేశారు. మరి ఆ వరకు అసలు ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడానికి గుంటలు లేకుండా రోడ్డు అనేది లేదు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. మరి అటువంటి లేకుండా చేస్తున్నారు. మరి వాళ్ళు ప్రతి చెప్పి చేస్తున్నారు, వాళ్ళు చేసేది చెప్తున్నారు, చెప్పింది చేస్తున్నారు. కాకపోతే ప్రజల్లో కొంచెం అసంతృప్తి ఏముందంటే కొంతమంది దగ్గర వాళ్ళు రెచ్చగొట్టినాయి, వీళ్ళు రెచ్చగొట్టినాయి. మమ్మల్ని అప్పుడు గవర్నమెంట్లో నిన్ను అరెస్ట్ చేశారు, ఏమి తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ప్రజలను ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు సరదాగా తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. రోజా కానీ కొంతమంది మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. వాళ్ళని ఏం చేయట్లేదు కదా అని చెప్పని అంటున్నారు. అయితే ఈ గవర్నమెంటు అచ్చంగా కక్షపూరితంగా వ్యవహరించడానికి సానుకూలంగా లేదు. అది చట్ట ప్రకారం చట్టం ఏం చేసుకుపోతే అది చేసిపోయింది అనే దాని మీద ఉన్న అభివృద్ధి మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. అభివృద్ధితో పాటు తప్పు చేసిన వాడిని ఎవరిని
వదిలిపెట్టం అని చెప్తున్నారు. వదిలిపెట్టడం కూడా వదిలిపెట్టరు. మనం ఇవాళ అవ్వాలంటే అవ్వదు. చంద్రబాబు నాయుడు గారిని అంత తొందరగా ఏమీ నేరం చేయకుండా అరెస్ట్ చేశారు కాబట్టే 11 సీట్లు పడిపోయారు. అదే పని చంద్రబాబు నాయుడు చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు అయినా అంతే అంటారు కదా. మొత్తం రుజువులతో సహా చూపించి ఒక్కసారి లోపలైతే చంద్రబాబు నాయుడు గారు లాగా 50 రోజులకో లేకపోతే 60 రోజులకో బయట రావటం కాదు. జీవితాంతం లోపల ఉండే తప్పులు చేశారు వీళ్ళు. ఆ తప్పులన్నీ కూడా రుజువులతో చేసి వీళ్ళని పర్మనెంట్గా లోపలికి పంపించడానికే ప్రయత్నం చేస్తున్నారు. చివరిగా ఈ రోజున గత 5 ఏళ్లకు ముందు అమరావతి రాజధాని నిర్మాణానికి అప్పుడు వచ్చినటువంటి ప్రధాని గారు నరేంద్ర మోదీ గారి సారథ్యంలో కనీసం ఇక్కడ సచివాలయాలు కానీ లేకపోతే కొన్ని బిల్డింగ్లు కానీ అవన్నీ కూడా కొంత మన కళ్ళకు కనబడుతూనే ఉండేవి. సో గత 5 ఏళ్లలో మాత్రం అసలు ఏమీ లేకుండా 3 రాజధానుల పేరు తీసుకొచ్చి ఎక్కడా కూడా డెవలప్ చేయకుండా ఇబ్బందులు పెట్టిన తరుణంలో ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కేంద్రంలో కీలకంగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ మరోసారి మోడీ గారు రాబోతున్నారు. మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ఎంతవరకు మీకు నమ్మకం ఉంది సార్? ఈసారి పూర్తిగా నమ్మకం ఉంది. అది జరిగిపోయింది ఆల్రెడీ. మన దీంట్లోనే మనకి డబ్బులు శాంక్షన్ అయింది. వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్ ఇప్పిస్తున్నారు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తున్నారు. ఇంకా ఆయన కొత్తగా ఆయన ఇష్టం ఏదో ఆయన ఏం చేస్తాడో ఆయన చెప్పకపోయినా ఏమి వరాలు కురిపిపోయినా కూడా ఆయన గురించి మనం ఏమి అధైర్యపడాల్సిన కట్టుబడి ఉంది. అధైర్యపడాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏది అడిగితే అది మోడీ గారు చేయడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మాడు. మోడీ గారిని చంద్రబాబు నాయుడు నమ్మాడు. చంద్రబాబుని మోడీ నమ్మాడు. కాబట్టి ఈ అభివృద్ధి అనేది ఆగదు అని చెప్పని మేము నమ్ముతున్నాం. దాదాపు 10 నెలలు గత 5 ఏళ్లలో ఇక్కడ అమరావతిలో రైతులు పడ్డ ఇబ్బందులు కానీ లేకపోతే కౌలు డబ్బుల కోసం కూడా కోట్లు చుట్టూ తిరిగిన నేపథ్యం నుంచి ఈ రోజు కొద్దిగా స్థిమిత పడ్డారనుకోవచ్చా? ఈ కోర్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? 5 సంవత్సరాలు కోర్టుకు పోతేనే వాళ్ళు 2-3 సంవత్సరాలు కౌలు ఇచ్చారండి. వాళ్ళు వచ్చినాక తర్వాత అవి కూడా ఇవ్వటం మానేశారు. ఆ తర్వాత 2 బకాయిల పెండింగ్లు ఈ గవర్నమెంట్ వచ్చినాక క్లియర్ చేసింది. వీళ్ళు జాతాను పనులు చేస్తున్నారు. కానీ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత 11 సీట్లే ఇచ్చినా కూడా సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ మనం వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మాటలను ఎలా చూడాలంటే కనపడుతుంది కదా సార్. రోడ్లు వేస్తున్నారు, పెన్షన్లు కరెక్ట్ టైంకి ఇస్తున్నారు. మెగా డిఎస్సీ అని చెప్పి నిన్న సుమారు 16,000 పైచీలకు టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. మార్పు కనపడుతుంది కదా. మార్పు ఉంది. మార్పును చూసి చేస్తారనుకుంటే చంద్రబాబు అసలు మునిపే ఓడిపోకూడదండి 19లోనే. కాకపోతే ఇప్పుడు ఇవాళ జనం మార్పు కాదు, నాకేంది ఇవాళ ఓటర్ మైండ్ సెట్ మారింది. ఆ మైండ్ సెట్ మూలకనే అసలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని ఈ ఉచితాలు ఇవన్నీ ప్రాటం చేస్తుంది కూడా ఎక్కువ. మన రాష్ట్రం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన కుటుంబం డెవలప్ అవ్వాలి, ఇవన్నీ లేవంటారా జనాల్లో? అట్ట ఆలోచించే జనం 40% లోపే ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా నాకేంటి అనేది దేశంలోనే ఉంటారు. ఇప్పుడు డెవలప్ అయితే మనకి 10 రోజులు పని దొరికితే 10 ఏళ్ళు వస్తాయి అనే లెక్కలో లేరు. ఇవాళ ఇస్తే అదే సంతోషంగా ఉంది. ఇప్పుడు సంవత్సరం పొడుగు ఒక ఉద్యోగస్తున్నా అండి, వాడు కుటుంబం మొత్తాన్ని ఎట్ట పోషిస్తాడు, నెలలో ఎంత కొంత వస్తుంది. కాబట్టి అట్ట డెవలప్ అయితే వాళ్ళ కుటుంబం బాగుపడితే ఆలోచించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, అమరావతిని డెవలప్ చేస్తానని చెప్పాడు, మరి కానీ జరగలేదు కదా. అదేంటండి, మా రాజధానిలో కూడా ఇప్పుడు వచ్చిన మెజార్టీకి అప్పుడు వచ్చిన మెజార్టీ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. కారణం ఏంటంటే నేను ఇక్కడే ఉన్నాను, అమరావతి ఇక్కడే కట్టుకున్నాను, నేను అమరావతిని ఎక్కడ తీసుకెళ్ళను. ఏదో వాళ్ళు ఎస్ పార్టీ వాళ్ళు కావాలని నా మేము పొరచాలుతున్నారు. చూడండి, చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు కట్టుకున్నాను. ఇక్కడ మళ్ళీ పేద రైతులకి పొలం లేని వాళ్ళకి 2.5 పింఛన్ ఇచ్చేవాళ్ళు. 5 ఏళ్ళు ఇస్తాను, 6 ఏళ్ళు ఇస్తానని చెప్పి చివరికి మొన్న తెగపోయేటప్పుడు చేశాడు 5 ఏళ్ళ వాళ్ళకి. అట్టే మాకేమన్నా 1250 ఇస్తుంది, 2 ఏళ్ళు చేస్తాను మీకు రైతులకి. ఇట్లాంటివన్నీ బొక్కే కదండి. 2 సీట్లు కూడా గెలుచుకుంది ఇక్కడ. మరి ఇక్కడ వచ్చారు శ్మశానం చేశారు. ఇప్పుడు అర్థమైంది జనానికి. అందుకని అక్కడ 90 ఏళ్ళు వచ్చింది, ఇక్కడ 40 ఏళ్ళు వచ్చింది. మొత్తం మీద అయితే మార్పు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఇంకా డెవలప్ చేస్తుంది అనే నమ్మకం ఆశాజనకంగా ఉన్నాయంటారా? డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది మా బోటి వాళ్ళకండి. దాంట్లో డౌట్ లేదు ఎట్టి పరిస్థితుల్లో.